మాన్యా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. క్రేజీ మూవీస్ రిలీజ్ సందడి. మణిరత్నం మూవీలో చిరు గెస్ట్ రోల్. కార్తికేయ 2 మొదటి వారం కలెక్షన్లు, సీతారామం రెండవ వారం కలెక్షన్లు. రాబోయే 2 నెలల్లో కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఈ నెలలో లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లైగర్ తో వచ్చే వారం టాలీవుడ్ బాక్సాఫీస్ అందరి కొనసాగబోతుంది. ఆ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారు. అందులో పెద్ద సినిమాలు కూడా ఉండబోతున్నాయి. సెప్టెంబర్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా సినిమాతో పాటు నేను మీకు బాగా కావలసిన వాడిని గుర్తుందా, శీతాకాలం, 18 పేజీలు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కృష్ణ బృంద విహారీ, రావణాసుర సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ లో కూడా ది గోస్ట్ సినిమాతో పాటు బాలయ్య సినిమా మరియు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని పెద్ద సినిమాలు కూడా రాబోయే 2 నెలల్లో విడుదల కాబోతున్నాయి. మొత్తానికి సెప్టెంబర్ మరియు అక్టోబర్ లో తెలుగు ప్రేక్షకులకు పండుగ అనడంలో సందేహం లేదు. పొన్నియిన్ సెల్వన్ ప్రారంభమైన తర్వాత మణిరత్నం చిరు కలిసింది కూడా జరగలేదు. అలాగని సినిమాలో చిరు ఏదైనా గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారా అంటే ఇంతవరకు ఆ విషయం బయటకు రాలేదు. మరెందుకు మణి సార్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు? టాలీవుడ్ సెలబ్రిటీలకు థ్యాంక్స్ చెప్పారు మణిరత్నం. మరి ఈ థ్యాంక్స్ ల వెనుక అసలు కథ ఏంటనేది తెలియాలి. ఇలా ఇంతమందికి కృతజ్ఞతలు చెబుతున్నారంటే పొన్నియిన్ సెల్వన్ వెనుక వాళ్ళంతా కూడా కీలక పాత్రధారులుగా ఉన్నట్లే. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం భారీ హంగులతో ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్నటి రోజున హైదరాబాద్ లో ఓ సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మణిరత్నం ఎంతో నిరాడంబరతని ప్రదర్శించారు. ఈ పాట రిలీజ్ వేదికగా మణిరత్నం టాలీవుడ్ పెద్దలకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో గెస్ట్ అపియరెన్స్ రూపంలోనా లేక సినిమా ప్రచార విషయంలో వినకుండిగా సహకరిస్తున్నారా, ఇంకేదైనా కథ ఉందా అన్నది తెలియాలి. గంప గుర్తుగా ఇంతవరకు మణిరత్నం ఎప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలకు థ్యాంక్స్ చెప్పింది లేదు. తొలిసారి నిన్నటి సన్నివేశం అందరికీ ఆశ్చర్యంగానే అనిపించింది.
నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకొని బాక్సాఫీస్ దిశగా కొనసాగుతోంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా కార్తికేయ 2 నిలిచింది. ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లను ప్రకటించింది చిత్ర యూనిట్. దర్శకుడు చందు మొండేటి 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక మిగతా సినిమాల వలన కొన్నిసార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు నిఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజు రోజుకు మరింత పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా హిందీలో కూడా ఈ సినిమా ఊహించని వేదిలో కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేటర్లోకి వచ్చి ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా తెలియజేశారు. మూవీ మానియాలో మరిన్ని అప్డేట్స్ చూసేద్దాం. క్రేజీ మూవీస్ రిలీజ్ సందడి. మణిరత్నం మూవీలో చిరు గెస్ట్ రోల్. కార్తికేయ 2 మొదటి వారం కలెక్షన్లు. సీతారామం 2వ వారం కలెక్షన్లు. ఇది వాటి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.